నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు బీఆర్ఎస్ పై విమర్శ. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న జీవన్ రెడ్డి. చల్వాయ్ 5వ బెటాలియన్ సందర్శించిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్. వికారాబాద్ జిల్లాలో నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేసి భూమి పూజలో పాల్గొన్నారు. వైద్య కళాశాల నిర్మాణం కోసం 235 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరుగుతుందని, ముందుగా కార్యక్రమ ప్రాంగణంలో శాసనసభాపతికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు. विनेहिं सत्यप्रेरक्षणार्थं विनिच्छद देवतार्थं श्रीमहां तृतीया ॐ इति स्थापितोदकेनः श्रीमहाशङ्कुदेवतानाञ्चकं श्रीर्महां देवेनाञ्चकोः आपो वैगुंसं विश्वाभूतान्यावः प्राणावावः मशुवापो नमापोद्माप संहारापो देव्येणाञ्चकं श्रीर्महादेवतार्धं श्रीमहां देवञ्चतं देवतः अभिवस्त्रोदकेन हाञ्जतङ्गसितेः कुमारमः अभिवस्त्राणाञ्जतङ्गस्तेः ॐ गजाननं भूतगणादिसेवितं कपितजम्भूपष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोऽपि सीदसादनोः. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల హామీకి కట్టుబడి ఉంటే రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని, అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. మళ్ళీ 2021-22 సంవత్సరంలో 3,88,900 రైతులకు రైతు రుణమాఫీ చేసింది. అది కూడా ఎంత 1,339 కోట్ల 5 లక్షల రుణమాఫీ మాత్రమే మీరు చేశారు. మళ్ళీ 2023-24 ఫస్ట్ ఫేజ్లో 10,08,000 చిల్లర మంది రైతులకు రుణమాఫీ చేశారు. అదెంత చేశారు? 6,763 కోట్ల 38 లక్షలు చేశారు. మళ్ళీ సెకండ్ ఫేజ్ అదే నెల 2 నెలల తర్వాత మన భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు. భార్య పేరు మీద భూమి పట్టా పాల్గొకుంటే భర్త ఇవాళ తీసుకున్నారు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఇవాళ. అట్లా దాంతో 1
1,70,000 1,80,000 అకౌంట్లు ఇవాళ ఆ రకంగా తీసుకుపోయారు. కాబట్టి మీ వృధా ప్రయత్నాలను మానుకోండి. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో. రైతులు ఎవ్వరు కూడా అదరేపడట్లేదు ఉంటా ఉన్నారు. ప్రతి రైతులు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో 28 రైతు వేదిక సెంటర్లు ఉన్నాయి. తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి మళ్ళీ రైతు రుణమాఫీ చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని, మీ తాటాకు సభ్యులకు మీరు బెదిరింపులకు. జగిత్యాలలోని తన నివాసంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ వరంగల్లో రైతు రుణమాఫీ డిక్లరేషన్ చేశారని, రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు 18,000 కోట్లు అమలు చేయడం జరిగిందని తెలిపారు. కొంతమంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన చెందడం సహజమేనని, ఆధార్ మిస్ మ్యాచ్ లాంటివి పెండింగ్లో ఉన్నాయని, అవి సరిచేయగానే లోన్ మాఫీ అవుతుందని అన్నారు. రేషన్ కార్డు లేని వారికి కూడా అర్హతకు అనుగుణంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఇప్పటివరకు 90% రైతులకు రుణమాఫీ జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ 2 లక్షల రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన పంట రుణం ఏదైతుందో కానీ పంట రుణం మాఫీకి సంబంధించి ఏ విధమైనటువంటి వేచి చూడటం అనేది లేకుండా అంటే కేవలం 9 మాసాలు గడుస్తున్నప్పటికీ ఈ 9 మాసాల కాలం లోపలనే మీకు ఇక్కడ స్టార్ట్ అయిన 18th జూలై జాతీయ స్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఏకమొత్తంగా ₹1,00,000 వరకు మాఫీ. ములుగు జిల్లా గోవిందరాపేట చల్వాయ్ 5వ బెటాలియన్ను తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సందర్శించి బెటాలియన్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కమాండెంట్ అలెక్స్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బెటాలియన్ అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేయటకు తన వంతు కృషి చేస్తానని, సిబ్బంది సంక్షేమానికి కావలసిన ప్రపోజల్ను పంపిస్తే నిధులు సంక్షేమ నిధుల నుండి వెంటనే మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ శబరీష్, ఓఎస్డీ జి మహేష్, బాబాసాహెబ్, అడిషనల్ కమాండెంట్ ఎన్ పెద్దబాబు, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నూతన మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాజుపై బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉట్నూరు ఐటీటీఏ ప్రాజెక్టు అధికారిగా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేసి కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లా నకరికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రెస్ మీట్తో మాట్లాడుతూ రుణమాఫీ చేయాలని రేపు ధర్నా చేస్తున్నామని, కేటీఆర్ పిలుపు మేరకు అందరూ తరలిరావని కోరారు. కాంగ్రెస్ నాయకులు అన్నదాతలను మోసం చేశారని, ఇప్పటివరకు 50% కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని, అందరికీ రుణమాఫీ చేసేంత వరకు కాంగ్రెస్ను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు రేపు 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దానికి నిరసనగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు
రాని వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది రైతులు గ్రామాల్లో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి గారేమో 47,000 దాకా ఏదో కొర్రీలు పెట్టి కాలయాపన చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ రుణమాఫీలో ఇలా రైతులు సంతోషంగా లేరు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో రైతులు సంతోషంగా ఉన్నారు. 24 గంటల పేదలు, వికలాంగులు, చిరు వ్యాపారస్తులపై దాడులు చేస్తూ బ్రతుకు తెరువు కోసం నిర్మించుకున్న చిన్న తరహా షాపులను తొలగించడం మాజీ ఎమ్మెల్యే ననపనేని నరేంద్రపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ బసవరాజ్ సారియా పోచమ్మగుడికి అడ్డగా ఉన్నారని, షాపులను తొలగించడానికి అధికారులను ఆదేశించారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానం సమీపంలో చిరు వ్యాపారస్తుల షాపులను కూల్చివేయడంతో పాటు టెలిఫోన్ ఎక్సైజ్ వద్ద గల వికలాంగునికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం బతుకు తెరువు కోసం కల్పించిన ఒక చిన్న షాపును సైతం కూల్చివేయడం హేనీయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచమ్మ మైదానంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తను చేసేటువంటి అందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి, జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి, నిజంగా కూడా మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది. మీరు చేసే ఏనియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. స్ట్రీట్ వెండర్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అధికారులు సర్వే నిర్వహిస్తుండగా భూములు కోల్పోతున్న బాధితులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మా బాధ వెలిపించుకుంటే జరుగుతాడేమో. రెగ్యులర్ సర్వే ఒక దొంగతనంగా చేస్తున్నట్టు కొనుక్కురు ప్లాట్లు. ఇలా 22,000 గజం లెక్క కొనుక్కురు. ఇలా గవర్నమెంట్ వాల్యుయేషన్ 2,000 ఉంది. ఇలా అందరూ బీద వాళ్ళే కొనుక్కురు ఈ ప్లాట్లు. ఒక 40 ప్లాట్లు పోతున్నాయి. మేము ఆర్ఐకి, ఆర్డీఓకు, కలెక్టర్కు కాంప్లైంట్ ఇచ్చినాం. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ఒక 30 ఫీట్లు జరిగితే ఇవన్నీ ప్లాట్లు ఏం పోవు, ఇవన్నీ చూస్తామని చెప్పారు. ఏది కూడా చెప్పలేదు, ఎవరు కూడా ఏది సంధించలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మామూలు జనాన్ని నేను భరోసా ఇస్తాడేమో అనుకుంటే ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదు. మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, దీన్ని వచ్చి ఇక్కడ ఉన్న ఒక 40 ప్లాట్లు పోతున్నాయి. చాలా బీద వాళ్ళు కొనుక్కురు. వాళ్ళందరికీ సేవ్ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం. భారత్ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విరమించుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై భీమ్లు, జై మాల. ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణపై ఒక తీర్మానం ఇచ్చిందో దాన్ని మేము ప్రజా సంఘాల ద్వారా ఎస్సీ బీసీలు మైనార్టీల ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారమే కాకుండా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన సౌలభ్యం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ వర్గీకరణకు కుట్ర తీసుకొచ్చి ఒక ఎస్సీ బీసీలు విడిపోయి రాజ్యాధికారానికి దూరంగా ఉండకుండా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మనము కలిసి ఉంటే రాజ్యాధికార దిశగా ముందుకెళ్తాం, విడిపోతే మనల్ని విభజించు అనే కోణంలో మనము ఎటు కాకుండా పోతామని కోరుకుంటూ ఐక్యంగా ఉండి ఈ వర్గీకరణ వద్దురా కలిసి ఉంటే ముద్దురా అనే నిదానంతో ముందుకెళ్తున్నాం. శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటూ
ప్రజా సంఘాల ద్వారా ఈ వ్యాపారస్తులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈ యొక్క మెసేజ్ తెలంగాణ గవర్నమెంట్ కానీ భారతదేశ గవర్నమెంట్ కానీ దీనిపైన లోతుగా చర్చించి సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లా గూడూరులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తిస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత స్థాయి తక్కెళ్లపల్లి రవీంద్రరావుకు లేదని అన్నారు. అనవసరంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడితే సహించేది లేదంటూ రాబో రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రవీంద్రరావును హెచ్చరించారు. నిన్న మాట్లాడిన తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు కాలేజీలు పెట్టి ఎస్సీ ఎస్టీల పేరు మీద సీట్లు అమ్ముకొని నువ్వు ఇలా మహబూబాబాద్లో మాట్లాడుతూ ఉన్నావు. కనీసం నువ్వేందో నీ సంగతి ఏందో గతంలో నీ బతుకేందో మొత్తం మాకు తెలుసు. ఒకవేళ నీకు నీతి నిజాయితీ ఉంటే సిగ్గు మంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన అప్పులు 7,000 కోట్ల అప్పులు వడ్డీలు కట్టుకుంటా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పార్టీని ముందుకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నువ్వు ఇట్లా మాట్లాడడం అది సరైనది కాదు. నువ్వు ఏదైనా ఆచి తూసి మాట్లాడు, లేదంటే మాత్రం నీ నాలుగే కోసుడు ఖాయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా జనారం మండలంలో కిస్టైపల్లి గ్రామంలో బసెట్టి సాయికిరణ్ అనే రైతు యొక్క బర్రెలు చెరువులో కలుషితమైన కెమికల్ నీరు త్రాగి మరణించాయి. గత కొన్ని రోజులుగా కలుషిత జలాలు మరియు వాయు కాలుష్యం ఎక్కువగా వస్తుందంటూ ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారికి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు తెలిసినా పట్టించుకోవట్లేదని ప్రజలు ఆరోపించారు. దేనివల్ల అన్నదంటే చెప్పలేము. విషం తిన్నది ఏమన్నా అయి ఉండొచ్చు, విషం అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక్క పశువు చనిపోతేనేమో అది వేరే. ఒకేసారి ఇన్ని అంటే ఫ్లాక్ మొత్తం అంటే ఒక్క చోట పోయి ఏదైనా తిని ఉండాలి, తాగుండాలి. ఇంకొక రీజన్ లేదు, ఇది అంటు రోగాలు కాదు. కాబట్టి విషం పెట్టడం అంటే విషం పెట్టడం అంటే ఇక ఆ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. విషం పెట్టి చనిపోయినా ఉండాలి, లేదా విషం తాగు ఉండాలి, లేదా ఏమన్నా తిని ఉండాలి. ఈ మూడే ఉన్నాయి. టాక్సిసిటీ నిన్న వారం రోజుల్లో ఏం ఎవరన్నా అడిగితే పనిలో ఉన్నాడని చెప్పి నేను ఈ 4-5 రోజులు రికార్డులు పంపించలేదు. మంచిర్యాల జిల్లా జనారంలో భారత్ బంద్లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వాణిజ్య సముదాయాలు, హోటళ్లు మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంపై పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు గైడెన్స్ ఇవ్వాలని, కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా గైడెన్స్ విడుదల చేయడం మంచిది కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పును నిరోధిస్తూ మేము ఈరోజు బంద్ ప్రకటిస్తున్నాము. వాస్తవానికి అయితే ఈ వర్గీకరణ వల్ల మా ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడగొడుతుంది. అంతేకాకుండా వర్గీకరణ చేసుకోవచ్చనే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. వర్గీకరణ కావాలి అంటే ముందు పార్లమెంటులో దాన్ని తీర్మానం చేయాలి. పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఇక్కడ సుప్రీంకోర్టు బాస్ కాదు. ఒక వర్గీకరణ చేయాలంటే దానిలో పార్లమెంట్ ముందు ఆమోదించాలి. అది చేయకుండా ఈ మోదీ ప్రభుత్వము కావాలని రాష్ట్రాలు ఏమని నిర్ణయించుకోవచ్చని చెప్పేసి అది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి దయచేసి ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బంధువు సహకరించిన జన్నారం మండల వ్యర్థక వ్యాపారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. మేము ఇక్కడ నుండి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోకపోతే ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మన జన్నారం జరిగింది. మళ్ళీ ఈ సమయంలో కూడా మళ్ళా మోదీ ప్రభుత్వము ఈ తీర్పు ఇచ్చడము మాకు జీర్ణించుకోలేకుంటున్నాము. మేము ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాము. మొన్న ఆగస్టు 1లో ఇచ్చినటువంటి తీర్పును మేము రద్దుపరచాలని, మరి వెనుకకు తీసుకోవాలని, మరల ఐక్యత కొరకు ఇప్పుడు భారతదేశం అంతటా ఈ యొక్క బంద్ ప్రకటించడం జరిగింది. ఈ 21 నాడు ఈ యొక్క బంద్ ప్రకటించినందుకు మేము దాన్ని నిరాశిస్తూ దళితుల ఐక్యత కలిగి ఉండాలని, మాలల ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు యొక్క నిరాహార దీక్షగా మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి షాపులు, ప్రతి ఒక్క స్కూళ్ళు, మరి ప్రతి గవర్నమెంట్
మరి వ్యవస్థనంతా కూడా బంద్ చేసి మేము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చడం జరిగింది. ఇంకా కూడా ఈ గిట్ట ఉపసంహరించుకొని హైకోర్టు తీర్పుని వెనుకకు తీసుకోకపోతే ఇంకా అక్కడక్కడ దిగ్బంధం చేస్తాము. మహిళలు అందరం కలిసి ఇంకా రోడ్లు ఎక్కుతాము, ఢిల్లీ దాకా కూడా పోతాము. కోర్టులో కూడా కేసు వేసడం జరిగింది. దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట బంద్కు హిందూ సంఘాల పిలుపునిచ్చాయి. హిందూ సంఘాల పిలుపు మేరకు విద్యా సంస్థల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో జోగిపేటలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. హిందూ సంఘాల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ నుంచి పురవీధుల గుండా నాందోడ్ ఆకోల్ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జిహాద్ తీవ్రవాదులు ఏదో రిజర్వేషన్ అని చెప్పి పైకి చెప్పుకోవడం మాత్రమే. ఆ రిజర్వేషన్ ఎప్పుడో ఆ రోజు బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు భారతదేశం యొక్క ఆర్మీ ఆ రోజు భారతదేశం ప్రభుత్వం 3 లక్షల మంది సైనికులను కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి సహకరించింది. రిజర్వేషన్ సాగుతోటి బంగ్లాదేశ్ లో హిందువులందరినీ ఇక్కడి నుంచి పంపించేసేయాలి, చంపేయాలి, వాళ్ళ జనాభా తగ్గాలనే ఒకే ఆలోచనతో 27% ఉన్న హిందువులు ఇవాళ 9% రావడం జరిగింది. అక్కడ హిందువులను పారగలితే వాళ్ళ ఆస్తి దొరుకుతుంది, వాళ్ళ భూములు వెళ్తారు. అరే బాబులారా, హిందువులై మనుషులు కావు, హిందువులు మనుషులు కారు, హిందువుల ఆత్మలు కావు. ఒక ముస్లిం అయితేనే మీకు పనికొస్తారా? హిందువులు ఎవరు పనికిరారా? సిగ్గు శరమున హిందూ రాజకీయ నాయకులారా, మీకు బుద్ధి ఉంటే, మీకు శరం ఉంటే మీరు ఆలోచిస్తే చెప్పులు తీసుకొని కొడతారు ఇవాళ యువత. ఎందుకంటే ఈ యువత దేశం గురించి ఆలోచిస్తుంది, ధర్మం గురించి ఆలోచిస్తుంది, సమాజం గురించి ఆలోచిస్తుంది. రాజకీయ నాయకులు ఆలోచించండి, ఓటు బ్యాంకు రాజకీయాలు మర్చిపోండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అన్యాయమని హిందువులను కాపాడే విధంగా ప్రతి నాయకుడు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరికీ శ్రీశైలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి విరిగిన కొండ చర్యలు రాత్రి సమయంలో వాహనాల రాకపోకలు లేపడంతో ప్రభావం తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యల్లో బండరాలను తొలగించాలని కోరుతున్నారు వాహనదారులు. భారత్ బంద్ భాగంగా పిఠాపురం పట్టణంలో సంపూర్ణంగా బంద్ జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మరియు యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గుబ్బలరాజు మాట్లాడుతూ ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలను వర్గీకరణ చేయడం సాధ్యం కాదని అన్నారు. భారతదేశంలో ఎస్సీలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం వాళ్ళ 15% రిజర్వేషన్లు ఎప్పుడు పూర్తిగా అమలు చేయకపోవడమని అన్నారు. పిఠాపురం కౌన్సిలర్ బోనుదేవ, అప్పలరాజు, పెద్దపట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 21/8/2024 సంవత్సరం ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఉపకులాలుగా వర్గీకరించుకోవచ్చు, అది రాష్ట్రాలకే అధికారాలు ఇస్తున్నామనేసి రాజ్యాంగంలో లేని ఎక్కడా ప్రస్తావించిన అంశాన్ని సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు ద్వారా ఈ భారతదేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ఉనికి ముప్పు వాటిల్లుతుందని భారతదేశంలో భీమ్ ఆర్మీ, దళిత సంఘాలు జేఏసీ, గిరిజన సంఘాలు జేఏసీ, మొత్తం దేశం మొత్తంగా ఈ సంఘాలన్నీ కలిపి ఈరోజు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము పిఠాపురం పట్టణంలో అన్ని మాల మహానాడులు జేఏసీగా అన్నీ అన్నాయో మాకైతే అర్థం లేదు. ఇది ఒక సామాజిక రుగ్మత, అంటరానితనం అనేది ఒక సామాజిక దురాచారానికి కల్పించిన రిజర్వేషన్లు. సామాజిక వెనుకబడుతనానికి కాదు ఇది ఈ రిజర్వేషన్లు ఇచ్చింది. అది సిజేఐ గారు మూల సిద్ధాంతాన్ని మర్చిపోయి ఆయన మళ్ళీ ఇంకోటి ప్రస్తావించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల్లో ఈ 15% రిజర్వేషన్ అమలు జరగకొని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే చంద్రబాబు మీద అంటారు, సార్ మీరే తీసుకొచ్చారు 96లో ఈ చట్టాన్ని, మళ్ళీ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు, దయచేసి సంవత్సరాల నుంచి మేము కొట్టు చేస్తున్నాం, మేము వెనకబడుతూనే ఇంకా ఉన్నాం, మీరు తీసుకునే చర్యను బట్టే
మా పీవీరావు ఉద్యమకారులుగా ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటాం, మా ప్రాణాలు పణం కలిసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎంత సహకరించిన మీడియా వారికి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దబ్బా గ్రామంలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే వాహనాన్ని అడ్డుకుని ఎస్సీ వర్గీకరణ ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి మాలా మహానాడు నేతలు రాస్తారోకో ఎస్సీ వర్గీకరణ ఆపాలంటూ నినాదాలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి పటాన్చెరు బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి జరుపుకున్నారు. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి పురస్కరించుకొని పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించాం. మరి ఈ దేశము ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది. మరి వారు ఈ భారతదేశంలో అతి పిన్న వయసులో 40 సంవత్సరాల్లోనే ప్రధానమంత్రిగా పీఠాన్ని అవరోధించడం జరిగింది. మరి వారు ప్రధానిగా అయిన తర్వాత ఈ దేశంలో 18 సంవత్సరాలకు ఓటు కాంగ్రెస్ పార్టీని మా ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారి పైన విమర్శలు చేసేది. మీకు త్వరలోనే మొన్ననే బుద్ధి చెప్పారు. మీకు ఈ తెలంగాణలో ఇక మీ అధ్యాయం ముగిసింది. మీ అందరం కూడా మా ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కొరకు, అట్లాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో మేము నడుస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు బీఆర్ఎస్ పై విమర్శ. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న జీవన్ రెడ్డి. చల్వాయ్ 5వ బెటాలియన్ సందర్శించిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్. ఇవి అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.